హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక వ్యక్తితో నువ్వు ఎంత మంచిగా అయినా ఉండు, ఎంత చనువుగా అయినా ఉండు, ఎంత నమ్మకంగా అయినా ఉండు, చివరికి ఎంత ప్రేమగా అయినా ఉండు. ఒక్కరోజు ఒక్కరోజు ఆ ఒక్కరోజు నీ కర్మకాలి నువ్వు బిజీగా ఉంటే, లేదా ఏదైనా పనిలో ఉంటే, పొరపాటున వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే నీ నమ్మకం, నీ ప్రేమ, నీ అభిమానం ఇవేవీ గుర్తుండవు. ఆ క్షణం నుంచి నువ్వు వాళ్ళ దృష్టిలో చెడ్డవాడివైపోతావు. 16 ఏళ్ల వయసు కూడా దాటకముందే ఒక పిల్లవాడు కష్టపడుతున్నాడు అంటే ఆ తండ్రి సరిగా లేడు అని అర్థం. 60 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఒక తండ్రి ఇంకా కష్టపడుతున్నాడు అంటే ఆ కొడుకు సరిగా లేడు అని అర్థం. జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే రెండు. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. కాబట్టి నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా నవ్వుతూ జీవించండి. ఈ సమాజంలో మనిషి ఎలా ఉన్నాడు అంటే, ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలని, ఒక సెల్ ఉంటే ఇంకో సెల్ కావాలని, ఉన్నదానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. మనిషి ఎదిగే కొద్దీ అవసరాలు పెరుగుతుంటాయి. అందుకే ఎక్కువ నడవలేక ఎడ్ల బండిని కనిపెట్టాడు. అది సరిపోదని కారు కనిపెట్టాడు. ఆ తర్వాత వేగం సరిపోలేదు అని ఏరోప్లేన్, బుల్లెట్ ట్రైన్ దాటాక వెళ్ళాడు. కానీ మనిషి ఏది కనిపెట్టినా, ఏది ఎక్కినా దిగాల్సింది నేల మీదనే, నడవాల్సింది కాళ్ళతోనే. ఇదే జీవిత సత్యం. ఆడవారి వయసు, మగవారి సంపాదన ఎప్పుడూ అడగకూడదు అంటారు. ఎందుకో తెలుసా? ఆడవారు ఎప్పుడూ తమ కోసం తాము జీవించరు, మగవారు ఎప్పుడూ తమ కోసం తాము సంపాదించుకోరు. మనిషిగా పుట్టడం, గిట్టడం మన చేతుల్లో లేదు. బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలి అనేది మాత్రమే మన చేతుల్లోనే ఉంటుంది. ఒక మనిషి ఎలా బ్రతకాలంటే, రేపు మనం పోయాక నలుగురి దృష్టిలో మంచి వ్యక్తిగా మిగిలిపోవాలి. నలుగురు వచ్చి పిడికెడు మట్టి వేసేలా బ్రతకాలి. కానీ బ్రతికినన్ని రోజులు నువ్వు మట్టి కొట్టుకుపోతావురా అని నలుగురితో తిట్టించుకుంటూ మాత్రం బ్రతకొద్దు. చెప్పుడు మాటలు వినే ముందు నిజ నిజాలు తెలుసుకోండి. వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి ఎదుటివారి మనసు బాధపడేలా మాటలు అనకండి. ఎందుకంటే అవే మాటలు, బాధ మీరు కూడా పడే రోజు మీకు ఖచ్చితంగా వస్తుంది. అది కూడా రెండింతలుగా. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని కోరడం ఉత్తమం. 100 కుక్కలు ఒక్కసారి ఒక్కటై మొరిగినా ఒక్క సింహం గర్జనకు సమానం కాదు. ఎంత గట్టిగా అరిచి నీ మీద ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. రేపటి జీవితంలో ఏదో జరిగిందని ఈరోజు ప్రేమను వదిలేయడం ఎంత తప్పో, గడిచిపోయిన ప్రేమని తలుచుకొని ఈరోజు జీవితాన్ని వదిలేయడం కూడా అంతే తప్పు. గ్యారంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికినన్ని రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ సంతోషంగా బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవి ఏవీ మనతో రావు. కేవలం మంచితనమే వస్తుంది. నువ్వు చేసిన మంచిని మరిచిపోయి నువ్వు చేసిన తప్పులు మాత్రమే లెక్కించే సమాజంలో ఉన్నాం మనం. ఇక్కడ నా వాళ్ళు, నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంతా స్వార్థం తెరచాటున గిరిగీసుకున్న చరాచర జీవులే తప్ప మన అనుకునే మనుషులే లేరు. ఒక్కటి మాత్రం నిజం, నిన్ను నిన్నుగా గుర్తించేది ఈ లోకంలో ఇక నువ్వు లేవు అని తెలిసినాకనే. అప్పుడే వారికి నీ మీద ఉన్న ప్రేమ పొంగి పొర్లుతుంది. కానీ పాపం అది చూడటానికి నువ్వుండవు. అందుకే బ్రతికుంటే తిడతారు, చచ్చాక గొప్పాడివి అంటారు. ఇక్కడ అంతా నటనా సార్వభౌములు. ఒక ఆడదాని గురించి చెడుగా పుకార్లు పుట్టించేది ప్రధానంగా 2 వ్యక్తులు. అందులో ఒకరు ఆమెను పొందలేని మగాడు, రెండవ వారు అందంలో కానీ, గుణంలో కానీ, అదృష్టంలో కానీ ఆమెతో పోటీ పడలేని ఒక ఆడది. దెబ్బలు తిన్నరాయి విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు
నొప్పి విలువ తెలిసిన వాడు మాత్రమే మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడినప్పుడే గొంగలి పురుగు సీతాకోకచిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు వచ్చినప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఏ ఉద్యోగం చేస్తే ఏముంది, పక్కవారు గొప్ప స్థానంలో ఉన్నారు అని బాధపడద్దు. అందుకే వారి ఉద్యోగం డబ్బును మాత్రమే కాదు, పేరును మాత్రమే కాదు, బతకడానికి అన్నాన్ని పెడుతుంది, అది చాలు. పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివినవాడు బానిస అవుతున్నాడు, ఏమీ చదివినవాడు రాజ్యమేలుతున్నాడు. ఒక స్త్రీ ఒక తాగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఒక తిరుగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఒక పని చేతకాని వాడితో బ్రతకవచ్చు, కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుమానించే వాడితో బ్రతకడం అంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిదే. నీ తల్లిదండ్రుల దగ్గర నీ సరదాల కోసం 500 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయి నుండి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలన్న 100 సార్లు ఆలోచించే స్థాయికి నువ్వు వచ్చావంటే నీకు ఉన్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్టే. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, భవిష్యత్తులో వాళ్ళు అన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకుండా బ్రతుకుతారని. 4 మాటలు కోపంగా తిట్టేవాడిని నమ్మచ్చు, కానీ తీయగా మాట్లాడేవాడిని ఇప్పుడు నమ్మకూడదు. నమ్మించి గొంతు కోస్తారు, జాగ్రత్త. వెంటనే కోపడడం వల్ల కోపానికి మర్యాద ఉండదు. కోపమే పడకుండా ఉన్నట్లయితే మనకు మర్యాద ఉండదు. జీవితంలో ఎవరైనా నమ్మండి, కానీ నిలకడలేని చేష్టలు, పొంతనలేని మాటలు మాట్లాడేవారిని మాత్రం అస్సలు నమ్మకండి. మనిషిని ఆశ బ్రతికిస్తుంది, ఆశయం నడిపిస్తుంది, ధైర్యం గెలిపిస్తుంది, మంచితనం సమాజంలో నిలబెడుతుంది, ప్రేమ ఆత్మీయులను దగ్గర చేస్తుంది. నువ్వు గెలిచినప్పుడు నువ్వేమిటో మీ వాళ్ళకు తెలుస్తుంది. నువ్వు ఓడిపోయినప్పుడు నీ వాళ్ళెవరో నీకు తెలుస్తుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లు చెప్పేవాడిని తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. ఇదే జీవితం. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం అంటూ ఎవ్వరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును మాత్రం గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. ప్రాణంలా ప్రేమించే అబ్బాయిని అమ్మాయి పట్టించుకోదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయిని అబ్బాయి పట్టించుకోడు. అబ్బాయి అమ్మాయి ప్రాణం పోయేలా ప్రేమించుకుంటే వాళ్ళని దేవుడు పట్టించుకోడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయికి 25 ఏళ్ళు వచ్చాక ఉద్యోగం అనే పదం ఎంతగా ఇబ్బంది పెడుతుందో మాటల్లో చెప్పలేం. ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రుల ముందు కూడా చులకనైపోతాడు. ఒక అబ్బాయికి ఉద్యోగం ఉంటే ఈ సమాజం ఒకలా చూస్తుంది, ఉద్యోగం లేకపోతే ఇంకోలా చూస్తుంది. ఆకలి వేసి కంచంలో అన్నం వేసుకుంటే తినే ప్రతి మెతుకు గొంతులో ముల్లులాగా గుచ్చుకుంటుంది. ఉద్యోగం లేని అబ్బాయికి జీవితం నరకం. తన కుటుంబానికి బలమవ్వాలి, ఏదో ఒకటి చేసి నలుగురిలో నిలబడాలి అనుకుంటాడు. కానీ నెల తిరిగేసరికి వాడికి వచ్చిన సంపాదనకి, వాడి కళ్ళ ముందు ఉన్న అప్పులకి ఏం చేయాలో అర్థం కాక లోపల ఎంతగానో కుమిలిపోతాడు.